వందనాలండి. ఈరోజు ఆగస్టు 10. ఏషియా ఆహాజును ఎదుర్కొనుట. రాజు దగ్గరికి వెళ్తున్నాడు ఏషియా. ఏషియా 7:3-4. అప్పుడు యెహోవా ఏషియాతో ఇలాగ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షయర్యాషూబును చాకిరేవు మార్గమున పైకో నీటి కాలువ కడకపోయి అతనితో ఇలాగ చెప్పుము, భద్రం సుమి, నిమ్మలించుము. పొగరాజుతున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనుకు సిరియన్లు రెమల్య కుమారుడును అను వారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవిసినీయకుము. యూదా రాజుల్లోకెల్లా చెడ్డవాడైన ఆహాజు యోతాం మరణం తర్వాత యూదా రాజ్యాన్ని పరిపాలించ మొదలుపెట్టాడు. 20 సంవత్సరాల వయసులోనే రాజైన ఆహాజు చెడు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2 రాజులు 16:2 ప్రకారము తన పితరుడు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇజ్రాయెల్ రాజులు ప్రవర్తించినట్టు ప్రవర్తించెను అని రాయబడింది. దేశమంతా విగ్రహాలతో నింపేశాడు. మోలేకును ఆరాధించుట ప్రారంభించాడు. యూదా చరిత్రలో అతి క్లిష్టమైన పరిస్థితుల నడుమ అతను సింహాసనం ఎక్కాడు. దుష్ట పాలకుడైన ఆహాజు పాలనలో దేవునికి వ్యతిరేకంగా చాలా పనులు చేశారు. సిరియా రాజైన రెజీను, సమరయ రాజైన పెకహు ఆహాజును రాజుగా తొలగించి తమ మాట వింటూ తోలుబొమ్మలాగా తలాడించగల రాజును యూదా సింహాసనంపై పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితి నుండి బయటపడటకు గాను ఆహాజు సిరియా రాజైన తిగ్లత్ పిలేసర్ యొక్క సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. ఇటువంటి రాజకీయ కుట్ర నేపథ్యంలో దేవుడు యెషయాను ఆహాజు వద్దకు పంపాడు. యెషయా తన కుమారుడైన షయర్యాషూబును వెంటబెట్టుకుని రాజు యొద్దకు వెళ్ళాడు. శేషము తిరిగి వచ్చును అని సందేశం ఇచ్చే పేరు తన కుమారునికి యెషయా దేవుని సలహాతో పెట్టాడు. యెహోవాపై విశ్వాసం ఉంచమని యెషయా రాజును కోరాడు. అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలు దేవుడు భగ్నం చేస్తాడు. యెషయా భక్తి లేని ఆహాజు రాజును దేవుని ఒక సూచన ఇవ్వమని కోరమన్నాడు. ఆకాశమంతా ఎత్తైనను ఊర్ధ్వలోకమంతా లోతైనను సరే, అడగమంటే పెద్ద మంచివానిగా నటిస్తూ నేను అడుగను, యెహోవాను శోధించను అన్నాడు. అప్పటికే 7వ అధ్యాయము 11-12 చదవండి. అప్పటికే ఆహాజు సిరియా రాజు యొద్దకు దూతలు నంపి నీ దాసుడును పంపాడు కాబట్టి దేవుణ్ణి శోధించను అని భక్తిపరుడు చెప్పినట్టు చెప్పాడు. అప్పుడు యెషయా చెప్పిన సమాధానము భవిష్యత్తులో దేవుని ప్రణాళిక గురించి ప్రవచనంగా మారింది. 7:14లో యెషయా, వారు అడగకపోయినా ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును అని ప్రవచనాత్మకంగా చెప్పాడు. అది 700 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్తలో నెరవేరినట్టు చూడగలం. యెషయా మాటలు చాలా చీకటి రోజుల్లో జీవిస్తున్న ప్రజలకు నిరీక్షణ కలిగించుటకై చెప్పబడినట్లు వారెవరూ వినుటకు ఇష్టపడక హృదయాలను కఠినపరుచుకున్నారు. మానవుని అవిశ్వాసము నిన్న నేడు దేవుని కనికరం గల ప్రణాళికలను అర్థం చేసుకోకుండా చేస్తూ ఉంది. ఈనాటి అవిశ్వాస లోకంలో యెషయా వలె మనము ధైర్యంగా క్రీస్తు యొక్క కృపా సమాచారం ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడనియు దేవుని వైపు తిరిగితేనే రక్షణ వస్తుంది అని మనం చెప్పాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైన అవిశ్వాసి అయిన ఆహాజు రాజు దగ్గరికి యెషయా వెళ్ళి ఏ విధంగా దేవుని గొప్పతనం చెప్పాడో అదేవిధంగా మా మధ్యన ఉంటున్న అవిశ్వాసుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని చెప్పగలిగే శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.